హలో, ఎవరండి? మీరు సూర్య గారి వైఫే కదా? అవునండి. మీ భర్తకి యాక్సిడెంట్ అయిందండి. అవునా? ప్లీజ్ ఏ హాస్పిటల్ అండి? శ్రీలత హాస్పిటల్ అండి. మీరు తొందరగా బయలుదేరి రావాలండి. రే తాత, పిల్లలు చూడు ఎలా ఆడుకుంటున్నారు. నువ్వే వెళ్ళి వాళ్ళతో ఆడుకుంటావా? పోనీ ఐస్ క్రీమ్ తింటావా? బాబు, నాన్నకు ఫోన్ చేయాలి. హలో నాన్న, ఏమైందమ్మా? నాన్న, అది ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందో చెప్పు. మీ అల్లుడికి యాక్సిడెంట్ అయిందంట నాన్న. అల్లుడికి యాక్సిడెంట్ అయిందా? ఎక్కడా? ఎక్కడమ్మా? శ్రీలత హాస్పిటల్లో జాయిన్ చేశారంట నాన్న. నేను హాస్పిటల్కి వెళ్తున్నాను నాన్న. నువ్వు బాబుని తీసుకొని అలా వచ్చానన్న. రే చిన్న, పదరా, హాస్పిటల్కి వెళ్ళాలి మనం. అమ్మా, సూర్యనాయన యాక్సిడెంట్ అయిందంట. ఎక్కడున్నారమ్మా? ఇలా రైట్కి వెళ్ళి లెఫ్ట్ తిరగండి. ఏమండి? ఏమండి? జరిగింది. ఏమండి? 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 లేదమ్మా, ఏం కాదు. నాన్న, తొందరగా తగ్గిపోతాయి. డాక్టర్ చూసుకుంటారమ్మా, ఏం పర్వాలేదు. పెళ్లి రోజు పూట ఇలా జరిగింది. అమ్మా, ఏంటిది? డాక్టర్ గారు వస్తున్నారు, ముందు బయటికి వెళ్ళండి. పేషెంట్ దగ్గర ఇలా ఎడకూడదు, ముందు బయటికి వెళ్ళండి. పర్వాలేదు, డాక్టర్ గారు వస్తున్నారు, బయట ఉన్నారా? ఏమైందమ్మా? యాక్సిడెంట్ అయిందండి. ఎప్పుడు? ఈరోజు సాయంత్రమే. నేను చూస్తాను. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. ఈ కేసు ఏంటమ్మా? ఆర్టీఏ కేసు మేడం. ఈ రోజు ఈవినింగ్ వచ్చారు మేడం. ఎక్స్రేస్ అన్నీ అయిపోయినాయి మేడం. కట్టాం మేడం. ఇదిగోండి ఫైల్. ఓకే. శ్రీ సూర్య గారు. సూర్య గారు, ఎలా ఉంది ఇప్పుడు? చాలా పెయిన్ ఉంది మేడం. కాల్ కూడా లేపలేకపోతున్నాను. ఏమైంది? ఎలా పడ్డారు? సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేశాను మేడం. అవతల వ్యక్తి కూడా సెల్ ఫోన్ మాట్లాడుతూ నన్ను డాష్ ఇచ్చారు. రోడ్డు మీద పడిపోయాను మేడం. మీ అంతటి మీరే పడిపోయారా? అవును, డాష్ ఇస్తే బ్యాలెన్స్ తప్పి పడిపోయాను మేడం. డాష్ ఇచ్చారా? ఓకే. ఇప్పుడు ఎలా ఉంది మీకు? తలపోటుగా అలా ఏమైనా ఉందా? భయం వేస్తుంది మేడం. నాకేం కాదు కదా. ఓకే, పడ్డారు కదా, కొంచెం భయం ఉంటుంది. చేయి కదపకండి. మందులన్నీ ఇచ్చాము, ఎక్స్రేస్ అన్నీ కూడా తీసాము. పర్లేదమ్మా, కంగారు పడుకో. నేను మీ వాళ్ళతో మాట్లాడతాను. భయపడాల్సింది ప్రస్తుతానికైతే ఏం లేదు. ఓకే. డాక్టర్ గారు, మా అల్లుడికి ఏ ప్రమాదం లేదు కదండి? అమ్మ, ఆయన బండి మించి పడిపోయారు కదా, దానివల్ల ఎడంకాలు ఎముక విరిగింది. ఎడం భుజం కూడా డిస్లొకేట్ అయ్యింది. ప్రస్తుతానికి కట్టది వేసాము ట్రాక్షన్కి. రోడ్డు మీద పడిపోవడం వల్ల
తలకి గాయం అయ్యింది. ఏడవకమ్మా. ప్రస్తుతానికి డాక్టర్ పర్వాలేదు, మీరు ఏడవకండి అమ్మా, సర్దుకుంటాయి, బాధపడకండి. రేపు డిశ్చార్జ్ చేస్తాము, కొన్ని రోజులు బెడ్ రెస్ట్లో ఉండండి. నమస్తే. అయ్యో భగవంతుడు. నీ బిల్డప్ పెట్టరా, పెళ్లి చూపులకి వెళ్తున్నట్టు. వెంకట్ ఆ ఫ్రూట్స్ ఇలాగి. ఇదిగోరా బాబు, నీ కాయలు నువ్వు వేటకెళ్ళు. సూర్య. రండి రాజా గారు, కూర్చోండి. సరే అండి, థ్యాంక్ యూ. ఎలా ఉందండి సూర్యకి? ఏమన్నా మార్పు వచ్చిందా? కోలుకోవడానికి కొన్ని నెలలు పడుతుందన్నారు డాక్టర్ గారు. మీరేం బాధపడకండి, మీకే సహాయం కావాలన్నా నేనున్నాను. నేను మీ మనిషిని అనుకోండి. ఇక్కడ వచ్చింది దీనికోసమా? సరే, ఈ ఫ్రూట్స్ లోపల పెట్టి కొంచెం వాటర్ ఇస్తారా? సరేనండి. ఎరా ఎలా ఉంది? బాగుంది. మనోడు ఇప్పుడప్పుడే లేవడరా? ఇంకా చాలా టైం పడుతుంది. తీసుకోండి. దీన్ని ఎలాగైనా బొట్లో పడేయాలి. మేము వెళ్ళి సూర్యతో ఒకసారి మాట్లాడొచ్చా? ఇప్పుడే మందులేసుకొని పడుకున్నారండి. సరే, మనోడు ఎప్పట్లో లేవడు కానీ మీకే సహాయం కావాలన్నా నన్ను అడగండి, మన ఇద్దరం చూసుకుందాం. ఏంటి మరి, ఓకేనా? సరే గాని నాకు కొంచెం పని ఉంది, ఇంకా మీరు వెళ్ళండి. ఓకే, ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి. అమ్మా సుజాత. నమస్తే సార్. నమస్తే సార్. సూర్య ఇప్పుడు ఎలా ఉంది? అమ్మా సుజాత, సారీ, నా వల్లే ఇలా జరిగింది. ఆ రోజు నేను కాల్ చేసి ఉండకపోతే ఇలా జరిగేది కాదు. అయ్యో సార్, అయ్యో, అంత మాట అనకండి సార్. ఇందులో మీ తప్పేమీ లేదు సార్, అంతా విధిరాదు సార్. మా టైం బాగాలేదంతే. ఏం చేస్తాం? సూర్య, ఇదిగో ఈ అమౌంట్ ఉంచు. మందులకు, ఇంటి ఖర్చులకి పనికొస్తాయి. నా మాట కాదనకు. వద్దు సార్, నాకు చిన్న హెల్ప్ చేస్తారా సార్? సూర్య, ఏం పర్వాలేదు. నీకు ఏ హెల్ప్ కావాలో చెప్పు, చేస్తారు. ఇది ఉంచు. ఇప్పుడు చెప్పు, ఏం చేయమంటావు? నేను కోలుకోవటానికి చాలా రోజులు సమయం పడుతుంది కదా సార్. మా సుజాత్కి మన ఆఫీసులో ఏదైనా జాబ్ ఇప్పించండి సార్. బీకాం వరకు చదువుకుంది. ఏమండి, నన్ను జాబుకు వెళ్ళమంటున్నారా? ఏంటండి మీరు అనేది? మిమ్మల్ని ఇలాంటి పరిస్థితిలో వదిలేసి నేను వెళ్ళను, నాకు ఇష్టం లేదు. నేను జాబుకు వెళ్తే మిమ్మల్ని ఎవరు చూస్తారు? సూర్య, సుజాతను రేపు ఆఫీస్కి వెళ్ళమని చెప్పు. మేనేజర్కి నేను ఫోన్ చేసి చెప్తాను. చాలా జాగ్రత్త. థాంక్స్ సార్. అమ్మా, జాగ్రత్తగా చూసుకో. ఉంటాను. ఎందుకండి నా గురించి ఇంతలా ఆలోచిస్తున్నారు? చూడు సుజాత, ప్రతి ఆడదాని జీవితం ఎలా ఉంటుందో తెలుసా? కోరుకున్నది రాదు, ఒకవేళ వచ్చినా అనుకున్నది జరగదు, జరిగినా నచ్చినట్లు ఉండదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రపంచంలో ఎవరికి అర్థం కాని జీవితమే ఆడదాని జీవితం. నేను ఇప్పుడు నీ తోడు ఉన్నాను, కానీ అది ఎప్పటి వరకు ఉంటానో తెలియదు కదా. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. చూడు సుజాత, వాచ్ ఇస్తున్నాడు కదా అని ఆయన ఇచ్చిన డబ్బుల మీద మనం ఆధారపడటం కరెక్ట్ కాదు కదా. అందుకే నువ్వు జాబ్కి వెళ్తే అది మన జీతంతో సమానం. ఉచితంగా వచ్చేది ఏది మన దగ్గర నిలబడదు కదా. సరేలేండి, మీరెంత చెప్పినా వినరు కదా, అంతా మీ ఇష్టం. సుజాత, జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు. ఏదో ఒక టైంలో ఏదైనా జరగవచ్చు.
అయినా నేను నిన్ను చదువుకోమన్నది నా కోసం కాదు, నీ భవిష్యత్తు కోసం. నేను లేకపోయినా పిల్లాడి భవిష్యత్తుకి నీ చదువే ఆధారం సుజాత. నమస్తే అండి. ఎవరు మేడం మీరు? ఎవరు కావాలి మీకు? మేనేజర్ సార్ని కలవాలండి. జాబ్లో జాయిన్ అవ్వడానికి వచ్చాను. ఎండి సార్ పంపించారండి. ఓహో, ఎండి గారు చెప్పిన సూర్య గారి వైఫ్ మీరేనా? అవునండి. మేనేజర్ గారు వచ్చే టైం అయింది, అలా కూర్చోండి. సరే అండి. అబ్బా, భలేగా ఉంది పప్పర్ పనాసకాయలాగా. నిజరుగాడు మన దగ్గర ఆనెత్తాడంటావా? కాజా, వస్తున్నాను సార్. సార్, కాజాని పిలకండి సార్. ఏ నీ పేరేంటి? కాకి జనార్దన్. ముద్దుగా కాజా అని పిలిచానురా. మంచి పేరుని కుదించి కూని చేస్తున్నావు కదరా. సరే గాని ఇంతకు ఎవరావిడ? అదే సార్, మన ఎండి గారు పంపించారు సార్. సూర్య గారి వైఫ్ జాబ్ కోసం వచ్చింది సార్. పంపించమంటారా? ఎక్కడికి రా? ఏమీ తెలియనట్టు అడుగుతున్నారు మీరు మరీన్ సార్. అప్పుడే వద్దురా, కాసేపు ఆగు, పంపిద్ది గాని. ఇడి కళ్ళల్లో పడింది, ఇంక మనకేముంటది, చీకేసిన పొల్ల తప్ప. సార్, మీలో చాలా కళ్ళు ఉన్నాయి సార్. ఏం లేదురా కాజా, గతంలో మన గురువు గారు అన్నారు కదా, మడిసన్నాక కూసింత కళాపోషణ ఉండాలి అని. తిని తొంగుండే మనిషికి గుడ్డికి తేడా ఏటుంటదా అని. అవునా సార్? అలా అన్నారా? ఏ నీకు తెలీదా? తెలియదు సార్. బహుశా ఆయన చెప్పిన కళలో లలిత కళలు అనుకుంటాను సార్. ఆయన ప్రోత్సహించమన్నది. మీరు అనుకుంటున్న కళలో వేరు సార్. ఆ? ఏంటి కాజా, పంచా? సార్, మీ మీద పంచులేస్తే సైకిల్ షాప్లో పంచర్లు వేసుకోవడానికి కూడా పని చేయకుండా పోతాను సార్. సర్లే గాని ఇలా మేడం విలు. అలాగే సార్. ఈ సైకిల్ కూడా వదిలేసాడరా బాబు. మేడం, మేనేజర్ గారు పిలుస్తున్నారు, వెళ్ళండి. మే ఐ కమ్ ఇన్ సార్? కమిన్.